రేవుదా ఏమైంది అంతే. ఎలక్షన్లకు ముందు ఒక మాట, తర్వాత ఒక మాట. రేవు దాటేంత వరకు ఓడమల్లన్న, రేవు దాటినాక బోడమల్లన్న. అన్ని ఇలాగే ఉన్నాయి కదా. రాజశేఖర రెడ్డి గారేమో జలయజ్ఞం కింద 54 ప్రాజెక్టులు కట్టాలనుకుంటే 12 ప్రాజెక్టులు ఆయనే పూర్తి చేస్తే 42 ప్రాజెక్టులు అలాగే మిగిలిపోతే జగనన్న గారు ఆ రోజు ఎలక్షన్లప్పుడు చెప్పిన మాట, మేనిఫెస్టోలో చెప్పిన మాట, నేను అన్ని పూర్తి చేస్తానన్నాడు. ఎన్ని పూర్తి చేశాడు? కనీసం 10 అయినా పూర్తి చేశాడా? 5 అయినా పూర్తి చేశాడా? ఎన్ని పూర్తి చేశారు? ఏదైనా అంతేనా? ఏదైనా రాజకీయాల కోసమే, ఏదైనా ఓట్ల కోసమేనా? ఎలక్షన్లకు ముందు ఒక మాట, ఎలక్షన్ల తర్వాత ఒక మాట. ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడమల్లన్న. వీళ్ళ నాయకులు మాట తప్పము మడమ తిప్పము అని చెప్పుకుంటున్నారు. వీళ్ళ నాయకులు, వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు. ముమ్మాటికి కాదు, 10 సంవత్సరాలు అయిపోయింది. ఒక్క ప్రజలను ముంచిన వాళ్ళు ఎవరు, మోసం చేసిన వాళ్ళు ఎవరు అంటే ఒకవైపు చంద్రబాబు గారు, ఒకవైపు జగనన్న గారు, పైన మోడీ గారు. వీళ్ళ ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడేది, ప్రత్యేక హోదా కోసం వీరకు ఆరాటం ఉందా? పోరాటం చేస్తున్నారా? వీళ్ళ ప్రత్యేక హోదా తెచ్చేది ఇచ్చేది ముమ్మాటికి కాదు. వీళ్ళు మోసం చేసేవారు, ఓట్ల కోసం ఎంతకైనా దిగజారేవాళ్ళు, వాళ్ళ స్వలాభం కోసం ప్రజలను ఎంతకైనా తాకట్టు పెట్టేవాళ్ళు. వీళ్ళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేసేది. ఈ రోజు మేము చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మేము చెప్తున్నాం, మేము రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి అని కట్టుబడి ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తుంది. మేము పోరాడుతాం, మేము సాధిస్తాం. మళ్లీ చెప్తున్నాం, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. అంతేకాదు, మొన్న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్లీనరీలో కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, ఇది అవసరము అని ఒక తీర్మానం కూడా చేసింది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. ఈ రోజు చెప్తున్నాం, ఈ రోజు ప్రత్యేక హోదా డిక్లరేషన్ అంటూ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక హామీ ఇస్తుంది, మాటిస్తున్నాం. 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తాం. 10 సంవత్సరాలుగా మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసమే చేశారు. మేము చెప్తున్నాం, అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి కేబినెట్ లోనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటట్టు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. గారు మాటిచ్చారు, మొట్టమొదటి సంతకం మీ అందరి సాక్షిగా మాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకోవాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి. మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా కోసం పోరాడే వాళ్ళు కావాలా, లేకపోతే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టే వాళ్ళు కావాలి? ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నది కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేక హోదాను రాష్ట్రాన్ని నాశనం చేయడానికే బయలుదేరారు, రాష్ట్రాన్ని నాశనం చేయడానికే పుట్టినట్టుగా ఉంది. ఎంత అన్యాయం, ఎంత అన్యాయం. మళ్లీ చెప్తున్నా, రాజశేఖర రెడ్డి బిడ్డను నేను. అసలు కోమాలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో నేను ఎందుకు చేరానో తెలుసా? ఎందుకంటే కోమాలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా మీద చిత్తశుద్ధి కలిగి ఉంది కాబట్టి, ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా తెస్తుంది కాబట్టి